కావ్య అయితే ఏరి మా ఆయన అనేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న నర్స్ అయితే ఆయనేనా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది అని అడుగుతూ ఉంటుంది. అవును, అతనే మా ఆయన, ఏడి ఎక్కడికి వెళ్ళాడు అని కావ్య అడుగుతూ ఉంటుంది. అంతలో డాక్టర్ వచ్చి, ఉన్నాడు మీ ఆయన ఇక్కడే, ఒక రిసెప్షన్లో డబ్బులు కడుతూ ఉన్నాడు అని అంటూ ఉంటుంది. కావ్య ఊరికి వెళ్ళి చూస్తుంది. అంతలో అక్కడ రాజ్ కనిపించాడు. అడుగుతుంది, ఇక్కడ మా ఆయన ఉండాలి కదా, మనీ పే చేయడానికి వచ్చాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఇదిగో మేడం ఇప్పుడే వెళ్తున్నాడు చూడండి అటు సైడు అంటుంది. కావ్య తిరిగి చూసేసరికి రాజు వెళ్ళిపోతూ ఉంటాడు. కావ్య వచ్చి బయట చూసేసరికి ఏమైంది, మా ఆయన రావాల్సింది మా దగ్గరికే కదా, ఇక్కడికి వెళ్తున్నాడని బాధపడుతూ ఉంటుంది. ఇంటికాడ ఇక రుద్రానే ఉండి, మీ అందరికీ ఏమైంది, రాజ్ చనిపోయాడని నాకు అర్థమైంది, మీకెందుకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది. రాజుగా తిరిగి రాడు, రాజు చనిపోయాడు అని అందరితో అంటూ ఉంటుంది. అప్పుడే కావ్య వచ్చి, లేదు రాజు బతికే ఉన్నాడు అని అంటుంది. నాకు కనిపించాడు ఈరోజు, ఉన్నాడు అని అంటుంది. అందరూ షాక్లో చూస్తూ ఉంటారు ఏమైంది అనేసి. అవును, నేను ఈరోజు రాజుని చూశాను, రాజు బతికే ఉన్నాడు అని కావ్య అంటూ ఉంటుంది. ఇది విన్న అందరూ అక్కడ సంతోషిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.